హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడింగ్ షమ్ సాయి. ఈ వీడియో వచ్చేసి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, ఎవరైనా కొత్తగా మన ఛానల్ విజిట్ చేశారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో వచ్చేసి C20 M3 క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనమాట. ఓకేనా? మన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ తెలిస్తేనే కదా పాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండేది, ఏ ప్రాబ్లమ్స్ నేర్చుకోవాలి అనేది. ఓకేనా? ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే లోవర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. నేను ఎగ్జాంపుల్ మీకు ఒక క్వశ్చన్ పేపర్ అయితే చూపిస్తాను. దాంట్లో నేను ఇక్కడ ఏం రాసానో అవే అడుగుతున్నాను. చూడండి, చెప్పా కదా సాల్వ్ ఇలాంటివి అడుగుతారని. ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్ కూడా రాశాను సేమ్ అలాంటివే అట్లా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి థర్డ్, ఫోర్త్ వచ్చేసి పర్టికులర్ ఇంటెగ్రల్ అడుగుతాడు. అవి కూడా ఇప్పుడు నేను చూపిస్తాను ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. ఇక్కడ చూడండి, పర్టికులర్ ఇంటెగ్రల్ కూడా చెప్పారు కదా, పర్టికులర్ ఇంటెగ్రల్ అడుగుతారని. నేను ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇది ఇక్కడ రాయలేదు. నెక్స్ట్ వచ్చేసి లాప్లాస్ లీనియర్ ప్రాపర్టీ ప్రాబ్లం. ఇక్కడ చూసుకున్నట్లయితే మన క్వశ్చన్ పేపర్ లో ఇదిగో ఇక్కడ ఇస్తాడు, చెప్పా కదా లాప్లాస్ ఏం లేదు. లాప్లాస్ అంటే లాప్లాస్ ప్రతిదానికి మన డిఫరెన్షియేషన్ మాదిరి డివైడ్ చేస్తాం కదా. లాప్లాస్ ఆఫ్ 2 దీనిలో ఫార్ములాస్ ఉంటాయి అనమాట. e⁻7t e⁻t t⁻3 అలాగే sin 2t ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ రాస్తే అయిపోయి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అనమాట లాప్లాస్ లో. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అనమాట లాప్లాస్ లో. ఇది సిక్స్త్. ఇది ఫస్ట్ ఇది వచ్చేసి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అనమాట. దీని లాప్లాస్ లో ఫస్ట్ షిఫ్టింగ్ థియరం కి కన్వర్ట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనమాట. ఇది లాప్లాస్ ఇన్వర్స్ లో వస్తే అది లాప్లాస్ లో కన్వర్ట్ చేయాలి. ఓకేనా? ఇదిగోండి, ఇన్వర్స్ ఇలా వస్తే లాప్లాస్ ఆఫ్ -1 వస్తే అది ఇన్వర్స్ అని అర్థం. ఓకే, ఇది వచ్చేసి మనం షిఫ్టింగ్ థియరం, ఫస్ట్ షిఫ్టింగ్ థియరం చేస్తారు లాప్లాస్ ఇన్వర్స్ లో కూడా అలా చేయాలి ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ A0, Bn, A1 ఇన్ ఫోరియర్ సిరీస్ అనమాట. కానీ మీకు ఎట్లా వస్తారంటే ఒక 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 ఎట్లా అంటే ఒక ఇట్లా చూపిస్తాను అండి. ఇట్లా f(x) అని ఇస్తాడు. ఇలా ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి మీరు కనుక్కోమంటారు అనమాట. అలాగా మీకు A0 ఇవ్వచ్చు, Bn ఇవ్వచ్చు, A1 ఇవ్వచ్చు ఫోరియర్ సిరీస్ నుంచి. ఓకేనా? మీకు యూరియస్ ఫార్ములాస్ అవుతాయి. యూరియస్ ఫార్ములాస్ ఏంటంటే ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంటుంది. A0 ఫార్ములా ఏంటి, B0 ఫార్ములా ఏంటి, ఇట్లా ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ నేర్చుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇంత క్వశ్చన్ హాఫ్ రేంజ్ సిరీస్ కానీ సైన్ సిరీస్ కూడా అవుతారు. హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ కానీ హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ కూడా అవుతారు. ఓకేనా? పార్ట్ 1 నుంచి అవే అనమాట. ఎక్కువ ప్యాటర్న్ వచ్చేది. ఈ ప్యాటర్న్ లో మీరు నేర్చుకోకపోతే ఈజీగా ఫస్ట్ పార్ట్ 1 రాసి వచ్చినా కూడా మీరు పాస్ అవుతారు. ఫస్ట్ పార్ట్ బి వచ్చేసి 11th వచ్చేసి మీకు సింథటిక్ డివిజన్. ఇదిగో ఇలా ఈ సింథటిక్ డివిజన్ అనమాట. ఇదే నేర్చుకోండి. దీని బదులు ఇదే సింథటిక్ డివిజన్ ఖచ్చితంగా అడుగుతాడు ప్రతిసారి. ఓకేనా? C20 వాళ్ళు. ఓకేనా? మీరు సింథటిక్ డివిజన్ నేర్చుకోండి, అంతకుమించి చేయమద్దు. ఓకేనా? 12th క్వశ్చన్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ పర్టికులర్ ఇంటిగ్రేషన్ ఈజ్ ఈక్వల్ జనరల్ సొల్యూషన్ అనమాట. అలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే నేర్చుకోండి. ఓకేనా? అది చాలా ఈజీ కాబట్టి నేను ఒక్కటి చెప్తున్నాను. మిగతాయి చాలా కష్టం కాబట్టి అందుకే అవి చెప్పలేదు. ఓకే, నేను ఏం చెప్పాను అవి నేర్చుకోండి, ఇంతకుమించి ఏం నేర్చుకోవద్దు. ఓకేనా? ఈ టైప్ లో నేర్చుకుంటే చాలు మీరు. ఓకే, ఇవి ఈజీ కాబట్టి నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లికేషన్ ఆఫ్ పవర్స్ ఆఫ్ టీ అనమాట. ఇది ఇది చాలా చాలా ఈజీ లాప్లాస్ లో. ఇది 8 మార్క్స్ ఈజీ గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ లాప్లాస్ లో డివిజన్ బై టీ. 14th క్వశ్చన్ వచ్చేసి డివిజన్ బై టీని ఎక్కువ అడుగుతాడు ప్రతిసారి. డివిజన్ బై టీ లో కూడా 4 ఉంటాయి అన్నమాట. 4 మోడల్స్ నేర్చుకుంటే మీరు ఈజీగా క్వశ్చన్ వస్తుంది. అండ్ అలాగే నెక్స్ట్ 15 వచ్చేసి లాప్లాస్ ఇన్వర్స్ నుంచి అడుగుతారు. ఇలాంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఓకేనా? 1/, S+1 అని ఉండాలి. సారీ, ఇక్కడ రాయలేదు. S+1 ఇక్కడ మీకు మారుస్తారు నెంబర్స్ కూడా. నెక్స్ట్ వచ్చేసి 15th B లో వచ్చి యూజింగ్ కన్వల్యూషన్ థియరం. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే కన్వల్యూషన్ థియరం కానీ ఈ రెండు ఈజీ కాబట్టి రెండు మెన్షన్ చేశాను. ఇక్కడ మధ్యలో R వస్తుంది. మీకు ఏది నచ్చితే అది నేర్చుకోండి దీంట్లో. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫోరియర్ సిరీస్ అనమాట. పార్ట్ 3 లో ఫోరియర్ సిరీస్ కానీ హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ కానీ
టాప్ సైన్స్ సిరీస్ కానీ వద్దాడు. ఎక్కువ 4 ఇయర్స్ సిరీస్ చదువుతుండు కాబట్టి 4 ఇయర్స్ సిరీస్ నేర్చుకోండి చాలు అంతే. ఇదే అనమాట C20 మ్యాథమెటిక్స్ 3 క్వెషన్ పేపర్ ప్యాటర్న్ అనమాట. ప్యాటర్న్ తెలుసుకుంటే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలో మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ అలాగే పాస్ కావడానికి హై ఛాన్సెస్ అయితే ఉంటాయి. నేను చెప్తున్నాను కదా! పార్ట్ ఏలో, పార్ట్ బిలో 11th ఏ సింథటిక్ డివిజన్ ఖచ్చితంగా నేర్చుకోండి. కాంప్లిమెంటరీ ఫంక్షన్, పర్టిక్యులర్ ఇంటిగ్రేటర్ ఇలాంటి టైప్ మోడల్ నేర్చుకోండి. మల్టిప్లికేషన్ పవర్స్ ఆఫ్ టీ, డివిజన్ బై టీ రెండిట్లో మీకు ఏది ఈజీ ఉంటే అది నేర్చుకోండి. ఓకే. ఇది రాస్తే కూడా మీరు పాస్ అవుతారు. ఓకేనా. దీంట్లో మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే పార్ట్ ఏలో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6, 7 ఈ 7 నేర్చుకుంటే మీరు ఈజీగా అవి చాలా ఈజీ ప్రాబ్లమ్స్ నాకు తెలిసినంత వరకు. ఓకేనా. నేను ఎలా నేర్చుకొని పాస్ అయ్యానో మీకు అలానే చెప్తున్నాను. నేను ఇలా నేర్చుకొని హై స్కోర్ 60+ అయితే తెచ్చుకున్నాను. ఓకేనా. మ్యాథమెటిక్స్ 3లో ఇలా నేర్చుకొని నేను 60+ అయితే తెచ్చుకున్నాను. ఓకేనా. నాకు వచ్చింది ఎంపీలో 63 వచ్చాయి 70కి. ఓకే. సారీ 80కి కదా మాకునేది. 80కి 63 వచ్చాయి నాకు. నేను చెప్పిన ప్యాటర్న్ నేర్చుకుంటే మీకు నాకన్నా స్కోర్ చేసే అవకాశం ఉంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. ఇలాంటి ఇంపార్టెన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.